అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. రోజులాగే ఈరోజు కూడా కలిగేసి ఫాస్ట్గా ఇక్కడ బ్రెడ్ అనేది రోస్ట్ చేసి పెట్టుకున్నాను. మా రేయో మాత్రం చూస్తున్నాడు నా వైపు, అలాగా బొజ్జున్నాడు అనమాట. వాషింగ్ మిషన్ పైన కూర్చొని రాత్రి అంతా మెలుకొని ఉన్నాడు, అసలు పడుకోలేదు. ఇక్కడ చూస్తే నేను ఫ్రూట్స్ కటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తే ఇంకా చికెన్ కర్రీ ఉందండి, బ్రెడ్ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఒక పక్కన మాత్రం కాఫీ లేకుండా ఈరోజు అయితే టీ పెట్టానండి. ఇంకా వేడి రైస్తో మనకు తిందాంలేమ్మా అని చెప్పాను పిల్లలతో. సరే మమ్మీ అన్నారు పిల్లలు. అయితే ఇక్కడ రైస్ అనేది నాకు ఉడుకుతుంది. ఇంకా ఉడికిన వెంటనే రైస్ వారుస్తాను. మా బుజ్జుడు మాత్రం అలాగా సైలెంట్గా ఉన్నాడు పాపము. మా యూకి మాత్రం బయటికి వెళ్ళిపోయినాడు, నైట్ వెళ్ళిపోయినాడు, ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తాడు, కరెక్ట్ సహరీ టైంలో వస్తాడు, ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను. మొత్తానికి అయితే ఇక్కడ కాఫీ టీ అనేది నాకు రెడీ అవుతుంది. ఇక్కడ ఒక పక్కన మాత్రం అన్నం అనేది కూడా ఉడికింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది, ఎందుకంటే నేను రేయోకు ఎత్తుకున్నాను కదా, అందుకనేసి మళ్ళీ హ్యాండ్స్ అనేది శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు అన్నం అనేది వారుస్తున్నాను. వార్చిన తర్వాత అక్కడి వరకే తీశారు మా అబ్బాయి. మొత్తం అరేంజ్ చేసింది మాత్రం మిస్ అయిపోయినట్టుగా ఉన్నాడు పాపం, నిద్ర మబ్బులు ఉన్నట్టుగా ఉన్నాడు. ఇది మాత్రం ఇఫ్తార్ది సరే, ఇది మాత్రం కొద్ది మిస్ చేశాడు మా అబ్బాయి. ఇఫ్తార్ది ఇది. ఇప్పుడు సాయంకాలం ఇఫ్తార్ టైం అండి. ఇఫ్తార్ టైంకి మాత్రము కాన్ ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఇఫ్తార్కి రెడీ అయిపోయానండి. ఇఫ్తార్కి మాత్రం తర్బూజీలో సింపుల్, చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఇఫ్తార్కి కూడా. నేను లెమన్ వాటరు, తర్బూజు, ఇక్కడ వచ్చేసి కాన్ ఉంటుంది కదా మొక్కజొన్న, అది బాయిల్ చేసి పెట్టుకున్నాను, ఖర్జూర పండ్లు. ప్రస్తుతానికి నాకు సాయంత్రం ఇఫ్తార్ కోసం ఇవే ఈరోజు అరేంజ్ అనేది చేసి పెట్టుకున్నాము నేను మా అమ్మాయి. చూస్తున్నారు కదా, చివర్లో మాత్రం పాప కొద్దిగా ఐస్ క్రీమ్ అడిగింది అనేసి ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చి పెట్టాను. ఇప్పుడు టైం అయిపోతుంది అనేసి ఇక్కడ నేను దువాకి రెడీ అయిపోతున్నాను, దువా చదువుకుంటున్నాను. సాయంత్రం ఇఫ్తార్ కోసం దువా అనేది చేయాలా కంపల్సరీగా. దువా చదివిన తర్వాతనే మనము ఖర్జూర పండు అనేది నోట్లో పెట్టుకోవాలా. ఇప్పుడు దువా అయిపోయిన తర్వాత రెండు చేతులతో మొహం పైన కూడా ఒక్కసారి అలాగ అనుకోవాలండి, చాలా మంచిది. బిస్మిల్లా అనేసి ఖర్జూర పండు తిన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఉపవాసాల గురించి అన్నీ చూపించుకుంటే చెప్తూ వస్తున్నానండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టుగా అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఇంట్లో అందరికీ బాగా జరగాల, ప్రతి ఒక్కళ్ళు రోజా ఉండండి, ప్రతి ఒక్కళ్ళు నమాజ్ చేయండి. ఈ నెల అంతా మనకు ఎంతో మంచిది. ఈ నెలని కాదు, విడియప్పుడు కూడా మీరు నమాజులు చేయండి. శుభంకి నమాజ్ చేయండి, తహజుబ్ నమాజ్ చేయండి, జోహర్ నమాజ్ చేయండి, అసరు, మగ్రిబ్, ఇషా, ఈ తరావ్యా ఇవన్నీ చదువుకున్నారనుకోండి చాలా మంచిది ఇంటికి. థ్యాంక్ యూ వెరీ మచ్.